అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఈ రోజు మీరు అందమైన స్త్రీతో జాలీక గడిపే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. ఆ స్త్రీ వల్ల మీకు ఈరోజు ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీరు స్నేహితులతో కలిసి పిక్నిక్ లేదా బయట వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే స్త్రీలకైతే సమయం చాలా శ్రేయస్కరంగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే గనక లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం మీకు శుభప్రదంగా ఉంటుంది. విదేశాల్లో వృత్తి లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్లాలనే ఆలోచన మీలో పెరుగుతుంది. ఇక ఈరోజు ప్రారంభంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు. సన్నిహితుల సహకారంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తారు. మీరు కార్యాలయాల్లో మీ యజమాని నుండి పూర్తి ఆశీర్వాదాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఉద్యోగం రీత్యా చాలా దూరం ప్రయాణించవలసి వస్తుంది. మీ ప్రయాణం ఆహ్లాదకరంగా లాభదాయకంగా ఉంటుంది. మధ్యలో కొత్త లాభదాయకమైన ప్రాజెక్టులలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తుల గౌరవం అనేది పెరుగుతుంది. అధికార ప్రభుత్వానికి సంబంధించిన పనులు విజయవంతమవుతాయి. యువత ఎక్కువ సమయం సరదాగా గడపగలుగుతారు. వ్యాపారస్తులు ఈరోజు ఆశించిన లాభాలను పొందుతారు. అయితే మీరు ప్రమాదకరమైనటువంటి సందర్భాలలో మాత్రము వెళ్ళకండి. ఎవరి విషయాలలో మాత్రం మీరు ఈరోజు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా చాలా దూరం వెళ్లాల్సినటువంటి అవకాశాలు కూడా వస్తాయి. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు గౌరవం కూడా పెరుగుతుంది. అధికార ప్రభుత్వానికి సంబంధించిన పనులు మాత్రము విజయవంతమవుతాయి. యువత ఎక్కువ సమయం సరదాగా గడిపే ప్రయత్నాలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు పొందే విధంగానే కనిపిస్తున్నది. ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండటము చెప్పదగిన సూచన. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండబోతుంది. కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశాలు మీరు పొందగలుగుతారు. ఈరోజు మొత్తం పనుల్లో మీరు బిజీగా ఉంటారు. శ్రామిక వర్గానికి మిశ్రమ ఫలితాలు అయితే వస్తాయి. మీరు పనిలో అకస్మాత్తుగా అధిక పని భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మీకు పూర్తి చేయడానికి అదనపు కృషి చేయాల్సి వస్తుంది. ఈరోజు మీరు కోపంతో ఎలాంటి చర్యలు కూడా తీసుకోకుండా ఉండాలి. మరి ఈరోజు మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ కారణంగా మీరు కొన్ని ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సమయంలో మీరు అనవసరమైనటువంటి విషయాలపై ఖర్చు చేయడం అనేది మానుకుంటే ఉత్తమం. చివరి భాగంలో మీరు కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం గురించి కాస్త ఆందోళన చెందుతారు. అయితే మీరు కాలానుగుణ లేదా దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా శారీరక నొప్పిని కూడా అనుభవించే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకూడదు. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. తగిన మందులను సేకరించాల్సి ఉంటుంది. ఈ రంగంలో ఉన్నటువంటి వారికైతే చాలా మెలకు అవసరం అవుతుంది. ఇక ఈ రాశి వారికి ప్రధానంగా పరిహారం చేయటం వలన శుభప్రదంగా ఉంటుంది. దోషాల కోసం పరిహారం చేయాల్సి ఉంటుంది. పరిహారం కొరకు రావి ఆకును ఉపయోగించాల్సి ఉంటుంది. పెద్ద రావి ఆకును తీసుకొని మీరు చక్కగా ఆ రావి ఆకులో గంధం లేదా పసుపుతోటి రావి ఆకు మీద రావి చెట్టు పుల్లతోటి పైన శ్రీం కింద హ్రీమని రాసి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసి మరియు 5 పసుపు కొమ్మలు తీసుకొని ఈ రావి ఆకును కూడా పసుపు కొమ్మలను కూడా ఎర్రటి బట్టలో ఉంచేసి మూటగా కట్టేసి మీరు పూజా మందిరంలో ఈశాన్య భాగంలో కానీ నైరుతి భాగంలో కానీ పెట్టండి. లేదా ఇంటి ముందు గొయ్యి తవ్వి కప్పేయండి. మీరు ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం బయటకు తొలగించబడుతుంది. ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి. అప్పుల బాధ తొలగించబడుతుంది. భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఏమైనా చిన్న విభేదాలు ఉన్నా కూడా వాటంతట అవే పరిష్కారం అయిపోతాయి. చిన్నపిల్లల అనారోగ్య సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి. ఇక మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా చక్కగా తొలగించబడతాయి. శత్రు బాధలు అనేవి ఇక మీకు ఉండవు. ఇక లక్కీ సంఖ్య 50, లక్కీ కలర్ లేత గోధుమ రంగు. అలా మీరు చూసినట్లయితే గనక ఈరోజు మీరు చక్కగా మరి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. కుంకుమార్చన చేయండి. శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.